తులసి అమ్మవారి తాళి దొంగతనం చేసిందని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అరెస్ట్ అయి కారులో వెళ్తున్న తులసిని చూస్తూ ఏడుస్తూ ఉంటారు. మరోవైపు కనిష్క మదర్ ఫాదర్ సిద్ధుని కలవడానికి వస్తారు. ఇక పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అని కనిష్క ఫాదర్ అంటుండగా సిద్ధు ఆశ్చర్యంగా, అదేంటి అమ్మవారి తాళి దొరికే వరకు పెళ్లి ముహూర్తం కుదరదు కదా, అది అరిష్టం కదా అని అంటూ ఉండగా, అమ్మవారి తాళి దొరికింది కదా అని అనడంతో సిద్ధు షాక్ అవుతాడు. ఏంటి అని సిద్ధు అడుగుతుండగా, అవును అమ్మవారి తాళి పోలీసులకి దొరికింది, ఆ తాళిని రీకవరీ చేయడం కూడా జరిగిపోయింది అని అతను చెప్తూ ఉండగా సిద్ధు ఆశ్చర్యంగా, అంటే అమ్మవారి తాళి దొరికింది అంటే తులసి తన మెడలో నుండి తాళి తీసిందా? అసలు తులసి మెడలో తాళున్నట్టు వాళ్ళకిలా తెలిసింది, అసలు ఏం జరిగింది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పెళ్లి ముహూర్తం పెట్టుకుందామని కనిష్క ఫాదర్ అంటూ ఉండగా కనిష్క సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు తులసిని అరెస్ట్ చేసి సెల్లో పెడతారు పోలీసులు. తులసి ఏడుస్తూ ఉంటుంది. సిద్ధు ఏం జరిగిందో తెలుసుకోవడానికి బైక్ పైన బయలుదేరుతాడు. ఇక జైల్లో ఉన్న తులసిని సిద్ధు బయటికి తీసుకురాగలడా? తాళి దొంగతనం చేసి తులసి మెడలో కట్టింది తానే అని సిద్ధు ఒప్పుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.